అందరికీ నమస్కారం. కార్తీక పురాణ శ్రవణం 19వ రోజు భాగంగా సుదామ మరియు శ్రీకృష్ణుడి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ద్వారకా నగరంలో భగవంతుడు శ్రీకృష్ణుడు యాదవుల రాజుగా సుఖ సమృద్ధిగా నివసిస్తున్నాడు. అతను విశ్వనాయకుడు కూడా. అయినా తన బాల్య స్నేహితుడిని ఎన్నటికీ మరిచిపోకుండా ఎలా స్నేహ ధర్మాన్ని పాటించాడో తెలుసా? ఎవరు ఆ బాల్య స్నేహితుడు? అతడే సుదామ. అలాగే మనకు తెలిసిన పేరులో ఆయనకి కుచేలుడు అని కూడా. ఈయన ఒక సాత్విక బ్రాహ్మణుడు, పేదరికంలోనూ భక్తితో జీవించిన మహాత్ముడు. సుదామ మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు బాల్యంలో సాందీప ముని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసేవారు. ఆశ్రమ జీవితం కష్టసాధ్యం కానీ ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనది. ఇద్దరూ కలిసి వేదాలు ధర్మశాస్త్రాలు నేర్చుకున్నారు. వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కేవలం ఆటపాటల స్నేహం కాదు, ఆత్మ సంబంధమైన దివ్య స్నేహం. ఒకరోజు ఆశ్రమంలో గురువు గారి భార్య వారిని ఇలా అడిగింది, అడవుల నుండి కొంత ద్రవ్యము తెచ్చి తినటానికి సహాయం చేయండి. అప్పట్లో ద్రవ్యం అంటే వారి పచనానికి అంటే తినడానికి కావలసిన కట్టెలు అవి తెచ్చి ఇవ్వటం. కృష్ణుడు మరియు సుదామ అడవిలోకి వెళ్ళారు. అప్పుడు చాలా బాగా వర్షం పడింది. వారు రావటం చాలా ఆలస్యమైంది. మార్గ మధ్యంలో వర్షం వల్ల ఆకలి అలసటి తట్టుకోలేక సుదామ దగ్గర ఉన్న కొద్దిగా పచ్చడి అన్నం తినేశాడు. కానీ కృష్ణుడికి ఇవ్వలేదు. కృష్ణుడు నవ్వుతూ చూసి మౌనంగానే ఉన్నాడు. అతని మనసులో అప్పుడే ఈ స్నేహితుడు నిజమైన మనసుతో ఉన్నాడు. నేను ఒకరోజు అతని పేదరికం తొలగిస్తాను అన్న సంకల్పం చేసి ఉన్నాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. కానీ కాలం గడుస్తూ ఉంటుంది కదా. కృష్ణుడు ద్వారకా లోకాధిపతిగా, సుదామ మాత్రం పేద బ్రాహ్మణుడిగా తన గ్రామంలో జీవించసాగారు. సుదామ యొక్క గృహిణి అంటే ధర్మపత్ని సతి, ఆవిడ పేరు సుశీల. ఆవిడ ప్రతిరోజు భర్తకు ఒక మాట చెప్పేది, మీరు శ్రీకృష్ణుడి యొక్క స్నేహితులు కదా, ఒక్కసారి ఆయనను కలిసి ఆయన సహాయం అర్థిస్తే తప్పకుండా మనకు సహాయం చేస్తారని చెప్తాడు. దానికి సుదామ నవ్వుతూ చెప్పేవాడు, అతడు ఎవరు? సాక్షాత్తు జగన్నాథుడు. మనం భిక్షతో జీవించేవాళ్ళం. ఆయనను సంపద కోసం కలవటం స్నేహాన్ని చిన్నదిగా చేయటం వంటిది కాదా అని తోసిపుచ్చేవాడు. కానీ భార్య ఆ కటిక దరిద్రాన్ని, పేదరికాన్ని భరించలేక వినతితో మరలా అడగసాగింది, మీకు అవసరం కాదు కానీ పిల్లల ఆకలి కోసమైనా వెళ్ళండి అని భర్త గారిని వేడుకుంది. అప్పుడు సుదామ చివరకు అంగీకరించాడు. భార్య ఇంట్లో మిగిలిన కొద్దిపాటి అటుకులను ఒక చిన్న గుడ్డలో కట్టి ఇచ్చింది. ఇది శ్రీకృష్ణునికి కానుకగా సమర్పించండి అని ఇచ్చింది. సుదామ తన గుండెలపై ఆ చిన్న పొట్లం చీలికమైన గుడ్డలతో కట్టి ద్వారక దిశగా నడుస్తూ ఉన్నాడు. సుదామ ద్వారకాలోకి అడుగు పెట్టగానే ఆ వైభవం చూసి ఆశ్చర్యపోయాడు. బంగారు గోపురాలు, వజ్రాలతో మెరుస్తున్న వీధులు, రత్నాసనాలు. అతను తన దరిద్ర వేషంలో ఆ భవంతుల యొక్క కాంతులను చూస్తూనే సిగ్గుతో లోపలికి వెళ్ళాడు. కానీ ఆ క్షణంలోనే శ్రీకృష్ణుడు తన ఆత్మీయ స్నేహితుడి వాసనను గుర్తించాడు. తక్షణమే పరిగెత్తుకు వచ్చి సుదామను ఆలింగనం చేసుకున్నాడు. అతని పాదాలను తానే స్వయంగా కడిగి చందనం అర్పించి సత్కరించాడు. ద్వారక అంతా ఆశ్చర్యంతో అచ్చెరువొందింది. ఈ ప్రభు ఈ పేద బ్రాహ్మణుడిని పాదాలను స్వయంగా కడుగుతున్నారా అని ఎంతో ఆశ్చర్యంగా చూశారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇతడే నా బాల్యమిత్రుడు. ఇతనిలోని భక్తి, వినయం, స్నేహం ఇవే నిజమైన సంపదలు అని అన్నాడు. కాసేపు మృదువుగా మాట్లాడుతూ కృష్ణుడు అన్నాడు, సుదామ నా కోసం ఏదైనా తీసుకువచ్చావా అని అడిగాడు. సుదామ సిగ్గుతో తన అటుకుల పొట్లాన్ని, చిన్న పొట్లాన్ని చూపించాడు. అందులోని కొద్దిపాటి అటుకులను కృష్ణుడు ఆనందంగా తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అతడి మొదటి గింజ తినగానే సుదామ ఇంట్లోని మొత్తం దారిద్ర్యం తొలగిపోయింది. రెండవ గింజ తినగానే అతనికి అనేక రాజ్యాలు లభించాయి. మూడవ గింజ తినబోతుంటే రుక్మిణీదేవి, నాదా ఇంకా చాలు, ఇప్పటికే మీరు ఏమిచ్చారో నాకు తెలుసు, ఇంకా మీరు తింటే నాతో సహా మిమ్మల్ని మీరే అర్పించుకుంటారు
అతడు మీతో సమానం అవుతాడు అని వారించింది. కృష్ణుడు నవ్వి సుదామాను ఎంతో గౌరవించి భక్తి ప్రపత్తులతో తన చేతికి ఏమీ ఇవ్వకుండా ఏమీ తెలియనట్లు పంపించాడు. నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది అని చెప్పి ఆయనకు వీడ్కోలు పలికాడు. సుదామ ద్వారక నుంచి బయలుదేరాడు. తన పాత బీద గుడిసెకు తిరిగి వెళ్తూ, నేను నా స్నేహితుడిని సంపద అడగలేదు, కానీ నా స్నేహితుడు నన్ను ఎంతో గౌరవించాడు, అదే నాకు చాలు అని మనస్సులో ఎంతో సంతోషపడుతూ తిరిగి బయలుదేరాడు. కానీ తన గ్రామానికి చేరుకునేసరికి ఆశ్చర్యపోయాడు. ఆయన తన గుడిసె ఉండే స్థానంలో బంగారు ప్రసాదం వెలిసింది. తన భార్య పిల్లలు రాణి వేషధారణలో అలాగే అన్ని ఆభరణాలను ధరించి ఉన్నారు. అది చూసి అతను ఆశ్చర్యచకితుడై అన్నాడు, ఇది ఎలా సాధ్యం అన్న ఆశ్చర్యాన్ని భార్య ముందు వ్యక్తపరిచాడు. ఆకాశం నుండి స్వరం వినిపించింది, సుదామ, నీ భక్తి, నీ స్నేహం, నీ వినయం ఇవే నీ సంపద. శ్రీకృష్ణుడు నీకు నిత్య సుఖాన్ని ప్రసాదించాడు. ఇక సుదామ తల వంచి కృతజ్ఞత అన్నాడు, నిజమైన సంపద భగవద్భక్తి, స్నేహం, తృప్తి. ఈ సుదామ అంటే కుచేలుని కథలో మనకు తెలిసేది ఏంటంటే, భక్తి అంటే అడగటం కాదు, అది ఒక సమర్పణ. స్నేహం అంటే స్వార్థం కాదు, అది ఆత్మ సంబంధం. దైవం మన మనస్సులోని నిర్మలత్వానికి ప్రతిబింబం. సుదామ లాంటి కడు భేదవాడు కూడా సర్వ సంపదలను పొందగలిగాడు అంటే అది భగవంతుని యొక్క ఆయన పెట్టిన భక్తి, వినయం, విశ్వాసం. కృష్ణుడు సుదామను ధనవంతుడిని చేయలేదు, సమృద్ధుడిని చేశాడు. సంతోషంలో, భక్తిలో, అలాగే స్నేహంలో. ఇక ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, కృష్ణుడు మరియు సుదామ అంటే కుచేలుడు బాల్యమిత్రులుగా ఉండేవారు. సుదామ తన పేదరికంలోనూ తన యొక్క భక్తిని, స్వామి పట్ల తనకున్న ప్రేమను ఎప్పటికీ వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. కృష్ణుడు అతని స్నేహాన్ని, భక్తిని ఎంతో సత్కరించాడు. అటుకుల రూపంలో ఇచ్చిన చిన్న దానం భక్తికి చిహ్నమైనది. నిజమైన సంపద భగవత్ ప్రసాదం, వినయం, స్నేహభావం ఎంతో గొప్పవి. ద్రవ్యం కంటే దైవ భక్తి గొప్పది. అడిగిన దానికన్నా ఇవ్వకముందే తెలుసుకునే ప్రేమ మరింత గొప్పది. అదే భగవత్వత్వం. ఇదే సుదామ కృష్ణ భగవానుల యొక్క స్నేహం. ఇది భక్తుల హృదయంలో శాశ్వతంగా నిలిచే ప్రేమ యొక్క ఉదాత్తమైన గాథ. శ్రీకృష్ణాయ నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హర హర మహాదేవ్. శంభో శంకర.